నవరాత్రి ఉత్సవాలకు రెడీ అవుతున్నాడు ఖైరతాబాద్ గణనాథుడు. ఈ ఏడాది భక్తులకు శక్తిపీఠ శివనాగేంద్రుడిగా దర్శనమివ్వనున్నాడు. గతేడాది కంటే గణేశుడి ఎత్తు తగ్గించారు. ఈసారి భారీ లడ్డూను పెట్టడం లేదన్నారు నిర్వాహకులు. నవరాత్రి ఉత్సవాలు దగ్గర పడుతుండటంతో పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఖైరతాబాద్ గణపతికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యూ. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, బుద్ధుడు గుర్తొస్తాడు. అలాగే ఖైరతాబాద్ అంటే భారీ గణనాథుడే గుర్తుకొస్తాడు. ఈ భారీ గణనాథునికి ఏర్పాట్లు కూడా భారీగానే ఉంటాయి. మరి ఈ ఏడాది శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా రూపుదిద్దుకుంటున్నారు. మరి ఈ ఏడాది పండుగ దగ్గర పడుతుండడంతో ఆయన తయారీ పనులు ఎంతవరకు వచ్చాయి ఒకసారి నిర్వాహకులను ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శిల్పి రాజేంద్రన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనను ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఈసారి ఈ వినాయకుడిని ఏ విధంగా రూపుదిద్దుతున్నారు? మరి ఎంతవరకు వచ్చాయి పనులు? ఈ సంవత్సరం ఈ వినాయకుడిని శక్తిపీఠ శివనాగేంద్ర మగా గణపతి కింద తీర్చిదిద్దడం జరిగిందండి. అలాగే ఒకవైపు బాలాజీ టెంపుల్తో పాటు వెంకటేశ్వర స్వామిని చేయడం జరిగింది. అలాగే ఒకవైపు గోవర్ధనగిరిని చేయడం జరిగింది. వినాయకుడిని రెండు పక్కన శక్తిపీఠాలలో మొదట పీఠం శ్రీలంక, సెకండ్ లాస్ట్ పీఠం జమ్మూ కాశ్మీర్ సరస్వతీదేవిని కూడా చేయడం జరిగింది. అలాగే బ్యాక్గ్రౌండ్లో శివలింగం, నాగేంద్రుడు పుట్టతో పాటు వినాయకుడిని అలంకరించడం జరిగిందండి. ఇంకా 2 రోజుల్లో ఈ వినాయకుడిని పూర్తి చేసి, యాక్చువల్లీ మా షెడ్యూల్ ఇవాళ లాస్ట్ ఉండాలని ఈ వాన వల్ల ఇంకా 2 రోజులు పోస్ట్పోన్. ఇంకా 2 రోజులు పూర్తిగా ఫినిష్ చేసి భక్తులకు దర్శనానికి ఇవ్వడం జరుగుతుందండి. ఐటు ఈ సంవత్సరం అంటే గవర్నమెంట్ గురించి కాదు కాబట్టి ఈ కమిటీ వారే 60 ఫీట్ నుంచి ఇంకా తగ్గించుకుంటూ వెళ్ళాలని చెప్పి నిర్ణయం చేశారండి. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది చేయకూడదని కమిటీ వాళ్ళ ఉద్దేశం అండి. అలాగే ఈ సంవత్సరం ఈ వినాయకుడిని ఎంత హైట్ చేస్తే బాగుంటుందని మేము డిసైడ్ చేసే వాళ్ళు 51 ఫీట్లో చేయడం జరిగిందండి. అలాగే 28 ఫీట్ విడ్త్తో మీరు చూసి ఉంటారు. ఎవరు కూడా వినాయకుడు కొంచెం పొడుగు కనిపిస్తారు. ఈసారి మంచి పర్సనాలిటీగా ఆ హైట్ తగ్గినట్టు వెడల్పు పెట్టడం జరిగిందండి. అలాగే చైర్మన్ సుదర్శన్ గారు ఉన్నారు. ఆయనను కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ భారీ గణనాథుడు అంటేనే చాలా క్రేజ్ ఖైరతాబాద్లో. మరి ఈ గణనాథునికి సంబంధించి పండగ దగ్గర పడుతుంది. ఎంతవరకు వచ్చాయండి పనులు? గణేశుడి పనులు మొత్తం పూర్తిగా అయిపోయినాయమ్మా. కలర్ స్టార్ట్ అయ్యి కూడా వారం రోజులు అవుతుంది. భక్తులను ఆకర్షించే విధంగా కలర్లు వేస్తున్నాము. మీరు ఫస్ట్ నుంచి దర్శనాలు చేసుకోవచ్చండి. ఈ 2 డేస్లో కలర్స్ అయిపోతాయి. ఇంకా మాకు బ్యారాగార్డ్స్ గవర్నమెంట్ అన్ని విధాల సహకారం చేస్తుంది. 100 మెంబర్ని స్పెషల్ సెక్యూరిటీగా పెట్టాము. మా కమ్యూనిటీ తరఫున 25 కెమెరాలు ఫిట్ చేశాము. గవర్నమెంట్ 200-300 కెమెరాలు ఇక్కడ నుండి రైల్వే గేట్ దాకా ఇక్కడ వాళ్ళు పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈ వినాయకునికి సంబంధించి తాపేశ్వరం నుంచి లడ్డు వస్తుంది కదా, మరి ఈసారి ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లడ్డు వచ్చేసి తాపేశ్వరం నుంచి చేయిస్తున్నారా, బయట నుంచి ఎక్కడి నుంచి అని వస్తుందా? లడ్డు విషయంలో అభిప్రాయం ఏంటి చెప్పండి. ఈ లడ్డుతో మేము ఇంత పరిశానం అంటే ఇప్పుడే డిసైడ్ చేసాం, లడ్డు క్యాన్సల్. మేము చిన్న 3-4 కిలోల లడ్డు, 5 కిలోల లడ్డు దేవుని చేతిలో పెట్టేస్తా. ఎందుకంటే పోయినసారి అంత లాఠీ చార్జీ, నెత్తిలు పలకము చాలా ఘోరం అయిపోయింది. ఇక్కడ నుంచి రాజ్భవన్ దాకా లైన్. కాబట్టి లడ్డు పెడతలేము. ఎవ్వరు లడ్డు తెస్తే వాళ్ళు దేవుని దగ్గర పెట్టాలి, తీసుకుపోవాలి. సో దాదాపు 90% పనులు పూర్తయ్యాయని చెప్తున్నారు. మనం కూడా ఒకసారి చూసుకోవచ్చు. కలర్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేస్తున్నాయి. దాదాపు జూన్ 16వ తేదీన ఈ పనులు స్టార్ట్ అయ్యాయనేసి కూడా నిర్వాహకులు చెప్పారు. దాదాపు 3 నెలల్లో పనులు 90% పనులు పూర్తయ్యాయి. మరో 3-4 రోజుల్లో కూడా వినాయకుడు పూర్తిగా తయారవుతారనేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇక గణేష్ చవితి దగ్గర పడుతుండడంతో పనులు కూడా చకచక జరుగుతున్నాయి. ఇక గణేష్ పండక్కి చూసుకుంటే ఈ 11 రోజుల పాటు ఇక్కడ పండగ శోభ సంతరించుకుంటుందనే చెప్పొచ్చు. కెమెరా పర్సన్ దుర్గా ప్రసాద్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.